స్వామి ఆలయం ఒక విశిష్టత, దాని స్థల పురాణం గురించి మనము ఇక్కడున్న పూజారి దగ్గర తెలుసుకుందాం రండి. నమస్కారం అండి అందరికీ కూడా. మనం ఇప్పుడు ఉండేటువంటి ఏరియా జీవలింగేశ్వర స్వామి ఆలయము జీవకోన. ఈ యొక్క ప్రాంతానికి రాజీవ్ గాంధీ కాలనీ యందు ఈ యొక్క జీవలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈ స్వామివారి ఉద్భవించింది. స్వామివారికి జీవకోన అని ఎందుకు పేరు ఉండే అంటే, జీవము అంటే ప్రాణం ఉండేటువంటి దేవాలయం. ఎప్పుడూ కూడా నిరంతరముగా కూడా స్వామివారి పైన నీళ్లు అనేది వస్తూ ఉంటాయి. అది పైన ఎటువంటి కొలన కానీ ఇటువంటివి ఏమీ లేదు. స్వామివారి పైన ఉండేటువంటి చెట్లు వేర్ల ద్వారా ఈ యొక్క నీరు అనేది స్వామివారి పైన వస్తుంటుంది. కాబట్టి జీవకోన. గంగా పార్వతీ సమేత శ్రీ జీవలింగేశ్వర స్వామివారి ఆలయం. ఒకనొకప్పుడు ఇదంతా కూడా లోయ ప్రాంతం. ఇక్కడ పూర్వం కాలంలోని ఋషులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేశారని, అదేవిధంగా ఈ యొక్క నీరుని ప్రతిరోజు కూడా సేవించినట్లయితే చర్మ రోగాలు, అనారోగ్యాల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అవంతా కూడా తొలగుతాయని ఇక్కడ స్థల పురాణాల్లో ఉంది. అదేవిధంగా క్రమేపీ స్వామివారు ఉన్నారు అని కనుగొని ఇక్కడ ఉండేటువంటి టౌన్లో ఉండే భక్తులు కానివ్వండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క లోయ ప్రాంతంలో ఉండేటువంటి స్వామివారిని పైకి తీసుకొచ్చి అంచెలంచెలుగా కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా సరే సర్పదోషాలు కానీ, అదేవిధంగా కుజదోషాలు కానీ, గ్రహదోషాలు, నవగ్రహ దోషాలు, బాలార్ష దోషాలు కానీ ఎవరికైతే ఉంటాయో, అదేవిధంగా విద్యకి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించింది, వివాహానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించినవి ఎవరికైతే సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క స్వామివారికి వారి సమస్యానుసారంగా ఈ యొక్క పూజలు చేయడం వలన ఆ యొక్క సమస్యల నుండి వారందరికీ కూడా ఉపశమనం జరిగి వారి అనుకున్నవన్నీ కూడా ఈ యొక్క క్షేత్రంలో జరిగాయి. ఇదే మనకి స్వామివారు చెప్పిన జలధార. ఇక్కడ 365 రోజులు గంగాదేవి శివుణ్ణి అభిషేకించడం మనం చూస్తాము. ఇక్కడ చాలా విశిష్టత ఉందండి. ఇక్కడ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. మనము ఇది చూడవచ్చు. ఇవి మామూలుగా కంది చెట్లల్లో నుంచి ఊటల ద్వారా మనం ఇక్కడ కారడం మనం చూస్తాము కదండి. ఈ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, మూలికల చెట్లలో నుంచి ఏర్లలో చాలా బాగున్నాయి వాటర్.